ఏమైంది లేదు సార్ ఇప్పుడు ఎత్తేని ఎవరు హీరోలు బెటర్ అని మనకేమి పోతే ఏమేమన్నా ఇదే అది పోతే ఏమే మీరు ఒక ప్రెస్ ఇచ్చిన నేను ఒక ప్రెస్ పెట్టి అది పలంనేరు టౌను గడ్డూరు ఇందిరమ్మ లేఅవుట్లో సర్వే నంబరు 1066 నందు ఫయాజ్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. సదరు విషయమై 6వ తేదీ 2వ నెల 2024న తన దగ్గరికి వెళ్ళి నిర్మాణం ఆపడం జరిగింది. నా దగ్గర పట్టా ఉంది అని చెప్పడం జరిగింది అతను. ఆ పట్టాను ఎంఆర్ ఆఫీసుకు తీసుకెళ్ళి ఆ పట్టాను చూపించి మీరు పర్మిషన్ తీసుకొని మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగింది. కానీ ఎలక్షన్ బిజీలో ఉండడం వల్ల ఈ విధంగా గోడలు కూడా కట్టేసి మోల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఆ విషయమై సమాచారం రావడంతో ఈ స్థలానికి వచ్చి సదరు ఇంటిని మీరు ఇంటి పట్టాను ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంఆర్ఓ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది జినైనెస్ తీసుకొని సార్ పర్మిషన్ ఇస్తేనే కట్టుకోండి అని చెప్పడం జరిగింది. ప్రస్తుతము ఇతన్ని నిర్మాణాన్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ లెక్కల ప్రకారం ఆయన ఇల్లు కడుతున్న ప్లేస్ గవర్నమెంట్కి సంబంధించి ఉందా లేకపోతే ఏదైనా పట్టాకి సంబంధించి ఉందా? ఇదంతా లేఅవుట్. ఈ లేఅవుట్కి సంబంధించి ఈ స్థలంలో ఇంతకుముందు పాత లేఅవుట్లో వచ్చి స్కూల్కు కేటాయించడం జరిగింది. ఆ విషయం అతని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది స్కూల్ స్థలము, మీరు కట్టేకి లేదు అంటే మేము ఈ మొత్తం 5 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, ఈ 5 ఇండ్లకు మేము పట్టాలు అప్పుడే ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టాలు ఇచ్చినారు అని చెప్పడం జరిగింది. అవి ఏవైతే పట్టాలు ఉన్నాయో అవి చూపించి సార్ ఓకే అంటే ఎంఆర్ఓ గారు ఓకే అంటేనే మీరు కట్టుకోండి, లేదంటే కట్టద్దని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఆపకుండా నిర్మాణం చేపడుతూ ఉన్నాడు. ఆ విషయమే ఈరోజు వచ్చి మళ్ళీ ఆపడం జరిగింది. సార్ ఈ స్కూల్కి సంబంధించి మొత్తం ఎన్ని సీట్లు కేటాయించినారు సార్? ఆ విషయము అధికారులను అడిగి చెప్తాము. అది ఎన్ని సెంట్లు కేటాయించినారో ఐడియా అంటే ఇప్పుడు స్కూల్ లేఅవుట్లో ఆ మార్క్ అయితే స్కూల్ అని చెప్పి ఉంది పాత లేఅవుట్. ఈ స్కూల్కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఇది ఒకటే కన్స్ట్రక్షన్ ఉందా లేకపోతే ఇంకా ఏమైనా కట్టినారా? ఈ స్కూల్కి సంబంధించిన కేటాయించిన దాంట్లో ఎవరెవరు కట్టినారు అనే విషయము మా సర్వేర్ వచ్చి తెలుసడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇదైతే స్కూల్ సంబంధించిన లేఅవుట్ ఆ ప్లేస్కి సంబంధించిందే కాబట్టి మీరు ఆపేయండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదేదో పట్టా ఇచ్చా చెప్పారు కదా, పట్టాను మీరు పరిశీలించినారా? నిజంగా పట్టాను అయితే పరిశీలించినాం, కానీ ఆ పట్టాలో లేఅవుట్ పట్టా నెంబర్ కానీ ఆ పట్టాకు సంబంధించి హద్దులు కానీ ఏవీ లేవు. కాబట్టి దానివల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో క్లియర్ చేసుకోండి. ఇది ఒరిజినల్, దాని హద్దులు కూడా లేవు, ఇది చూస్తా అంటే డూప్లికేట్ అనిపిస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. దానిలో ఉంటే మీరు ఏం చేస్తారు సార్? ఇప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అధికారులు ఏం చెప్తే అది చేస్తాము సార్. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అధికారుల నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని మోల్డింగ్ చెప్పడం ఇది ఉర్దూ స్కూల్ కేటాయించలేదు. అది కాదు, ఇది అంతా ఇచ్చింది. ఇది సార్ వెనకాల సార్ పట్టాను అది వెనకాల కట్టినది 7 ఇండ్లు.